My name is Sivaram Krishna from Sarath Chandra IIT Academy, Chemistry faculty. Today I would like to continue the Le Chatelet principle, which is already discussed in the last class. I will discuss now effect of temperature on equilibrium. Effect of temperature on equilibrium. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ని ఎప్పుడు మనం కన్సిడర్ చేయలేదు. టెంపరేచర్ కాన్స్టెంట్ అనే తీసుకున్నాం. అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ దగ్గర కానీ లేదా ప్రెజర్ దగ్గర కానీ లేదా ఇనర్ట్ గ్యాస్ ఎడిషన్ దగ్గర కానీ టెంపరేచర్ని మనం కాన్స్టెంట్గా తీసుకున్నాం. ఎప్పుడైతే టెంపరేచర్ని కాన్స్టెంట్గా తీసుకున్నామో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ దీనిలో టెంపరేచర్ని మనం వేరీ అవుతుంది. టెంపరేచర్తో పాటు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా చేంజ్ అవుద్దో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఫార్ములా ఏంటంటే K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు K ఫార్వర్డ్ బై K బ్యాక్వర్డ్. అంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బై రేట్ కాన్స్టెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. రేట్ కాన్స్టెంట్ అనేది సెకండ్ ఇయర్ కెమికల్ కైనెటిక్స్లో డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సపోజ్ KF చేంజ్ అయినా KB చేంజ్ అయినా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది చేంజ్ అవుద్ది. అంటే ఫార్వర్డ్ రేట్ కాన్స్టెంట్ చేంజ్ అయినా బ్యాక్వర్డ్ రేట్ కాన్స్టెంట్ చేంజ్ అయినా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్తో చేంజ్ వస్తుంది. అయితే చేంజ్ ఇన్ ఇది రేట్ కాన్స్టెంట్, ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. కెమికల్ కైనెటిక్స్లో చేంజ్ ఇన్ రేట్ కాన్స్టెంట్ అనేది టెంపరేచర్తో పాటు ఎలా చేంజ్ అవుతుందో టూ అప్రోచెస్ ఉన్నాయి మనకి. దేర్ ఆర్ టూ అప్రోచెస్ how rate constant varies with temperature. రేట్ కాన్స్టెంట్ అనేది టెంపరేచర్తో ఎలా వేరీ అవుతుందో చెప్పడం కోసం టూ అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ థర్మోడైనమిక్స్ అప్రోచ్. థర్మోడైనమిక్స్ అప్రోచ్ అండ్ కైనెటిక్స్ అప్రోచ్. థర్మోడైనమిక్స్ ప్రకారం ఎలా చేంజ్ అవుతుంది, కైనెటిక్స్ ప్రకారం రేట్ కాన్స్టెంట్ ఎలా చేంజ్ అవుతుంది. రెండు అప్రోచెస్ ఉన్నాయి మనకి. అంటే ఏ విధంగా అయితే the approaches according to thermodynamics and according to kinetics are completely different, but the results produced from these two approaches is same. అంటే థర్మోడైనమిక్స్ అప్రోచ్ వలన కైనెటిక్స్ అప్రోచ్ రెండు డిఫరెంట్ అప్రోచెస్ అయినప్పటికీ వాటి నుండి వచ్చే రిజల్ట్ అనేది మాత్రం ఈక్వల్గా ఉంటుంది. అయితే మనం థర్మోడైనమిక్స్ అప్రోచ్ అనేది థర్మోడైనమిక్స్ అనే లెసన్లో నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పబోయేది కైనెటిక్స్ ప్రకారం ఎలా చెప్తామో చెప్తాం. సో కైనెటిక్స్ అప్రోచ్లో ఏం చేస్తారంటే అర్హీనియస్ అనే సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు మనకి. అకార్డింగ్ టు అర్హీనియస్ హౌ రేట్ కాన్స్టెంట్ వేరీస్ విత్ టెంపరేచర్. అంటే టెంపరేచర్తో పాటు రేట్ కాన్స్టెంట్ ఎలా చేంజ్ అవుతుందో అర్హీనియస్ అనే సైంటిస్ట్ మనకు చెప్పాడు. అర్హీనియస్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఈక్వేషన్ అంటే K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ e పవర్ మైనస్ EA/RT. K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ e పవర్ మైనస్ EA/RT అని చెప్పాడు. రేట్ కాన్స్టెంట్ వేరు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వేరు. రేట్ కాన్స్టెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటామంటే కొలిజియన్ ఫ్రీక్వెన్సీ అని అంటాం.
కొలిజియన్, ఇవన్నీ మీకు సెకండ్ ఇయర్ లెసన్లో క్లియర్గా తెలుస్తాయి. కొలిజియన్ ఫ్రీక్వెన్సీ, ఏ ఈజ్ సెడ్ టు బి కొలిజియన్ ఫ్రీక్వెన్సీ. దీన్నే అరిహీనియస్ ఫ్యాక్టర్ అని అంటారు. అరిహీనియస్ ఫ్యాక్టర్, అరిహీనియస్ ఫ్యాక్టర్ ఆర్ నెంబర్ ఆఫ్ బైమాలిక్యులర్. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ బైమాలిక్యులర్ కొలిజన్స్ బిట్వీన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ పెర్ యూనిట్ అండ్ పెర్ టైమ్. అంటే ఒక యూనిట్ టైంలో ఒక యూనిట్ వాల్యూమ్ అనే కంటైనర్లో ఎన్ని కొలిజన్స్ రియాక్టెంట్స్ మధ్య జరుగుతున్నాయో దాన్ని మొత్తాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెకండ్ ఇయర్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. e⁻−EA/RT ఇది ఏం చెప్తుందంటే, అంటే ఇది నెంబర్ ఆఫ్ బైమాలిక్యులర్ కొలిజన్స్, నెంబర్ ఆఫ్ బైమాలిక్యులర్ కొలిజన్స్, బైమాలిక్యులర్ కొలిజన్స్ between reactant molecules, between reactant molecules per unit time. reactant molecules మధ్య యూనిట్ టైంలో per unit time and unit volume, యూనిట్ వాల్యూమ్ ఉండే కంటైనర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కొలిజన్స్ జరుగుతుందో టోటల్ కొలిజన్స్ చెప్తుంది. ఈ e⁻−EA/RT అనేది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ కొలిజన్స్ విచ్ ఆర్ లీడ్ టు ప్రోడక్ట్. అంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ అన్నీ ప్రోడక్ట్ని ఇవ్వవు. దాంట్లో కొన్ని కొలిజన్స్ మాత్రమే ప్రోడక్ట్ని ఇస్తాయి. ఏ కొలిజన్స్ అయితే ప్రోడక్ట్ని ఇస్తాయో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని ఉన్నాయో ప్రోడక్ట్ని ఇచ్చేది దీన్ని ఏంటంటారంటే e⁻−. దీన్ని సెకండ్ ఇయర్లో బాగా నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గా తెలుసుకుందాం అంతే. సో నెంబర్ ఆఫ్, that is fruitful collisions are number of collisions which lead to product, number of collisions which lead to product. ఏవైతే ప్రోడక్ట్ని లీడ్ చేస్తున్నాయో దాన్ని e⁻−EA/RTతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ EA అనేది ఏంటవుతుందంటే యాక్టివేషన్ ఎనర్జీ అని అంటారు. EA is called యాక్టివేషన్ ఎనర్జీ. EAని ఏంటంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాం. యాక్టివేషన్ ఎనర్జీ అంటే రియాక్టెంట్స్ మాలిక్యూల్స్కి కొంత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి ప్రోడక్ట్స్గా మారడానికి. దాన్నే ఏంటంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ టు కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్. థ్రెషోల్డ్ ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ, రియాక్టెంట్స్ ఎనర్జీ అవన్నీ సెకండ్ ఇయర్ కెమికల్ కైనెటిక్స్లో బాగా నేర్చుకుంటాం. ప్రస్తుతానికి చాలు. అంటే రియాక్టెంట్స్ దగ్గర కొంత ఎనర్జీ ఉంది, వాటి కొంచెం ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఇస్తే అవి ప్రోడక్ట్స్గా మారుతాయి. దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాం. అయితే ఏ అండ్ ఈఏ అకార్డింగ్ టు అరిహీనియస్ వాటిని ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ మీద తీసుకోండు. కానీ రూల్గా స్ట్రిక్ట్గా మాట్లాడితే అరిహీనియస్ ఈఏ కానీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయి. కానీ అరిహీనియస్ అనే సైంటిస్ట్ ఏం చేసుకుంటారంటే వాటిని ఇండిపెండెంట్, అరిహీనియస్ అనే సైంటిస్ట్ ఎజ్యూమ్డ్ ఏ అండ్ ఈఏ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఏ అండ్ ఈఏ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అరిహీనియస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే టెంపరేచర్తో పాటు ఇవి చేంజ్ అవ్వని చెప్పాడు. కానీ స్ట్రిక్ట్గా మాట్లాడితే ఒరిజినల్గా ఈఏ అనేవి టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయి, అది తక్కువ డిపెండ్ అవుతాయి. కాబట్టి దాన్ని అరిహీనియస్ ఏం చేశారంటే కాన్స్టెంట్ అని తీసుకోండి టెంపరేచర్ మీద. సో ఇది కేజీ అంటే రేట్ కాన్స్టెంట్ అనేది టెంపరేచర్తో పాటు ఎలా చేంజ్ అవుతుందో మనం ఇక్కడ చెప్పుకున్నాం. అంటే e⁻−EA/RT అని తీసుకుంటుంది ఇది. అయితే మనకి ఇది కూడా సెకండ్ ఇయర్ కైనెటిక్స్ నుండి తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీకి రియాక్టెంట్స్ కోఆర్డినేట్కి ఒక గ్రాఫ్ డ్రా చేస్తారు. పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్ అంటే రియాక్షన్ ప్రోగ్రెస్ ఆఫ్ ద రియాక్షన్. కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుందో రియాక్షన్ కోఆర్డినేట్ అంటే ప్రోగ్రెస్ అంటే
సపోజ్ మన స్టూడెంట్స్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్, సెకండ్ వీకెండ్ ఎగ్జామ్, థర్డ్ వీకెండ్ ఎగ్జామ్, వాడి మార్క్స్ ఎలాగ ఉన్నాయో తీసుకున్నాం అనుకో. వాడి మార్క్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎలా చెప్తా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా చెప్తుందో అదేవిధంగా రియాక్షన్ కోఆర్డినేట్ అనేది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 0 సెకండ్లో రియాక్టెంట్స్ ఎన్ని కన్వర్ట్ అయ్యే ప్రోడక్ట్స్గా, 1 సెకండ్లో ఎన్ని కన్వర్ట్ అయ్యాయి, 2 సెకండ్లో ఎలా కన్వర్ట్ అవుతుంది, రియాక్షన్ ఎలా జరుగుతుంది, రియాక్టెంట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఎలా మారుతున్నాయి, అవన్నిటిని. అలాగే వాటి పొటెన్షియల్ ఎనర్జీతో పాటు చేంజ్. పొటెన్షియల్ ఎనర్జీ ఏం చెప్తుందంటే అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకో పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, అట్రాక్షన్స్ తగ్గాయనుకో పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఫ్రీగా ఉన్నాయనుకో పొటెన్షియల్ ఎనర్జీ, దూరంగా ఉన్నాయనుకో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటాయి, దగ్గరికి వచ్చాయనుకో పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోద్ది. అంటే సపోజ్ రియాక్టెంట్స్కి ఏదో ఇంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందనుకున్నాం. ఈ రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ ఇది ఉంది. సో ఈ రియాక్టెంట్స్ పొటెన్షియల్ ఎనర్జీ నువ్వు టెంపరేచర్ ఇస్తూ ఉంటే ఇలా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఇలా చేంజ్ అవుతుంది అంటే రియాక్టెంట్స్ దగ్గర ఆల్రెడీ కొంత ఎనర్జీ ఉంది, దీన్ని రియాక్టెంట్స్ ఎనర్జీ అంటాం. రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారడానికి కావాల్సిన ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. అంటే రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారాలంటే ఇంత ఎనర్జీ ఉండాలి, కానీ ఆల్రెడీ రియాక్టెంట్స్ దగ్గర కొంత ఎనర్జీ ఉంది. దీన్నే ఏంటంటామంటే ఈ ఎక్సెస్ అమౌంట్ వాటికి కావాలి. ఈ ఎక్సెస్ అమౌంట్ మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ ఇచ్చి ఇస్తాం ఎక్సెస్ అమౌంట్ని. అంటే సపోజ్ నువ్వు ఒక మూవీకి వెళ్ళాలనుకున్నావు అనుకో, నువ్వు ఒక మూవీకి వెళ్ళాలన్నప్పుడు మూవీ టికెట్ ఒక 150 రూపీస్ ఉందనుకో, ఆ 150 రూపీస్ని ఏంటంటామంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. నీ దగ్గర ఆల్రెడీ 100 రూపీస్ ఉంది, అంటే నీ దగ్గర ఉండే ఎనర్జీ ఏంటవుద్దంటే ఇది అవుద్ది. నీకు ఇంకెంత ఎక్కువ కావాలి, 50 రూపీస్. ఆ 50 రూపీస్నే ఏంటంటాం యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాం. అంటే యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? సపోజ్ నీ దగ్గర సినిమా టికెట్ 150, నీ దగ్గర 100 ఉంది, ఇంకోటి దగ్గర 120 ఉంది, నీకు 50 రూపీస్ కావాలి, ఇంకోటి 30 రూపీస్ కావాలి. అంటే 30 రూపీస్ ఉన్నోడు చాలా ఫాస్ట్గా వెళ్ళగాడు, ఎందుకంటే తక్కువ అమౌంట్ కావాలి. అంటే అదేవిధంగా యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే తక్కువ ఉన్నోడు చాలా ఫాస్ట్గా వెళ్ళగాడు. అంటే యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే రియాక్షన్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. సో దీనిలో ఇది యాక్టివేషన్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తే ఎక్కడి నుండి ఎక్కడికున్న సో ఇది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. అంటే అలాగే ప్రోడక్ట్స్ కూడా రియాక్టెంట్స్గా మారచ్చు కదా. సో ప్రోడక్ట్స్కి ఈఏ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఈఏ అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారడానికి కావాల్సిన ఎక్సెస్ అమౌంట్ అనొచ్చు. ప్రోడక్ట్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అయితే ఇది ఎక్సెస్ అమౌంట్. అంటే ఆల్రెడీ ప్రోడక్ట్స్ దగ్గర ఎనర్జీ ఉందనుకుందాం, ఇది ప్రోడక్ట్స్ ఎనర్జీ, ఇది రియాక్టెంట్స్ ఎనర్జీ. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే డెల్టా హెచ్ అని అంటాం, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. అంటే డెల్టా హెచ్కి ఫార్ములా ఏంటవుద్ది? ఈ ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ ఈ ఆఫ్ బ్యాక్వర్డ్ ఒక ఫార్ములా ఉంటుంది. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ ఈఏ ఆఫ్ బ్యాక్వర్డ్ అవుతుంది. డెల్టా హెచ్ అనేది ఈ ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ ఈ ఆఫ్ బ్యాక్వర్డ్ అవుతుంది. ఇది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. అయితే పొటెన్షియల్ ఎనర్జీ రియాక్టెంట్స్కి నువ్వు టెంపరేచర్ ఇస్తాను. ట్రూల్గా టెంపరేచర్ ఇస్తే ఏం చేంజ్ అవ్వాలి? కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వాలి. ఎందుకు కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వాలి? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఆల్రెడీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో కూడా చెప్తాం. కానీ మనం గ్రాఫ్లో డ్రా చేసింది పొటెన్షియల్ ఎనర్జీ. అదేంటి? మనం టెంపరేచర్ ఇస్తే కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వాలి కదా, కానీ పొటెన్షియల్ ఎనర్జీలో గ్రాఫ్ డ్రా చేసాం ఏంటంటే నువ్వు ఇచ్చిన కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్ ద్వారా అది కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. ఎందుకంటే నువ్వు రియాక్టెంట్స్కి ఎనర్జీ ఇచ్చేటప్పుడు వాటి మీద అట్రాక్షన్స్ బ్రేక్ అవుతాయి. ఎప్పుడైతే అట్రాక్షన్స్ బ్రేక్ అయ్యాయో అవి దూరంగా వెళ్తాయి. అవి ఎప్పుడైతే దూరంగా వెళ్ళాయో వాటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది టైంతో పాటు, అంటే రియాక్షన్ కోఆర్డినేట్స్తో పాటు. అందువల్ల పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ డ్రా చేసాం. కానీ నువ్వు ఇచ్చేది కైనెటిక్ ఎనర్జీ, టెంపరేచర్ ద్వారా ఇస్తున్నావు అంటే కైనెటిక్ ఎనర్జీ. కానీ ఆ కైనెటిక్ ఎనర్జీ అంతా ఎలా చేంజ్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. పొటెన్షియల్ ఎనర్జీగా మారడం వల్ల మన గ్రాఫ్లో అది అంటే నువ్వు ఇచ్చిన కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా చేంజ్, అంటే నువ్వు ఇచ్చిన టెంపరేచర్ అయితే పొటెన్షియల్ ఎనర్జీగా చేంజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు తీసుకుంటే అందుకే పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నాం. అయితే ఇక్కడ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ ఈ ఆఫ్ బ్యాక్వర్డ్. అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వచ్చిందనుకో, డెల్టా హెచ్ పాజిటివ్ వచ్చిందనుకో, ఆ రియాక్షన్ ఏంటంటామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఎప్పుడు ఎండోథెర్మిక్ రియాక్షన్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది? సపోజ్ ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈఏ ఆఫ్ బ్యాక్వర్డ్ అయిందనుకో, ఫార్వర్డ్ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ బ్యాక్వర్డ్ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీతో ఎక్కువ ఉందనుకో, డెల్టా హెచ్ పాజిటివ్ అవుద్ది. అప్పుడు ఆ రియాక్షన్ ఏంటంటామంటే ఎండో అని అంటాం. సపోజ్ ఈ ఆఫ్ ఫార్వర్డ్ ఈజ్ లెస్ దాన్ ఈ ఆఫ్ బ్యాక్వర్డ్ వచ్చిందనుకో,
దాన్ని ఏంటంటామంటే ఈ ఆఫ్ ఫార్వర్డ్ గ్రేటర్ దాన్ ఈ ఆఫ్ బ్యాక్వర్డ్ వస్తుంది, దాన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం. సపోజ్ డెల్టా హెచ్ నెగిటివ్ వచ్చిందనుకో దాన్ని ఏంటంటామంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటాం. సపోజ్ డెల్టా హెచ్ నెగిటివ్ వచ్చిందనుకో దాన్ని ఏంటంటామంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్లో ఈ ఆఫ్ ఫార్వర్డ్ అనేది లెస్ దాన్ ఈ ఆఫ్ బ్యాక్వర్డ్ అవుద్ది. ఈ ఆఫ్ ఫార్వర్డ్ అనేది ఈ ఆఫ్ బ్యాక్వర్డ్తో కంపేర్ చేసుకుంటే లెస్ వస్తుంది. సపోజ్ మనం అదే సేమ్ గ్రాఫ్ని మనం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి డ్రా చేయాలంటే పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్ గ్రాఫ్ డ్రా చేయాలంటే సపోజ్ నేను ఇలా గ్రాఫ్ డ్రా చేస్తే సపోజ్ ప్రోడక్ట్స్ అనేవి మోర్ ఎనర్జీ ఉన్నదనుకో రియాక్టెంట్స్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఈ డెల్టా హెచ్ ఏంటవుద్దంటే నెగిటివ్ వస్తుంది. ఈ డెల్టా హెచ్ దీన్ని ఏంటంటామంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటాం. దీన్ని ఏంటంటామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అని అంటాం. అంటే ఇది సెకండ్ ఇయర్ కాన్సెప్ట్, కానీ మనకి ఇక్కడ అవసరం అవుతుందిగా డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. అంటే K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. అయితే మన మెయిన్ ఏమేంటి, K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు KF బై KB కదా. K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు KF బై KB. అంటే KF ఏంటవుద్దంటే సపోజ్ మనం రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్, ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కాదు గుర్తుంచుకోండి, రేట్ కాన్స్టెంట్. సో ఫార్వర్డ్ రేట్ కాన్స్టెంట్ మనం తీసుకుంటే KF ఈజ్ ఈక్వల్ టు AF ఇంటూ E పవర్ మైనస్ EA బై EA ఆఫ్ ఫార్వర్డ్ బై RT. EA ఆఫ్ ఫార్వర్డ్ బై RT అని అంటాం. తర్వాత టెంపరేచర్తో పాటు చేంజ్ అవుదాం. సో KB తీసుకొని మనకు KB ఈజ్ ఈక్వల్ టు ఎర్హినియస్ ఫ్యాక్టర్ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ KB ఇంటూ E పవర్ మైనస్ EA ఆఫ్ బ్యాక్వర్డ్ బై RT అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు KF బై KB కట్టాను అనుకో, KF బై KB క్యాలిక్యులేట్ చేస్తే KF by KB is equal to AF by AB into E power minus of EA of forward minus EA of backward. EA of forward minus EA ఆఫ్ బ్యాక్వర్డ్ బై RT అని వస్తుంది. కానీ ఇప్పుడే మీకు చెప్పాను E ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ E ఆఫ్ బ్యాక్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అని చెప్పాను. అంటే KF బై KB ఈజ్ ఈక్వల్ టు AF బై AB ఇంటూ ఏంటవుద్దంటే E పవర్ మైనస్ డెల్టా హెచ్ బై RT. అంటే K ఈక్విలిబ్రియమే కదా ఇదంటే KF బై KB అంటే. సో K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు AF బై AB ఇంటూ ఏంటవుతుందంటే ఇది E పవర్ మైనస్ డెల్టా హెచ్ బై RT అవుతుంది. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే AF బై AB ఇంటూ, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు AF బై AB ఇంటూ E పవర్ మైనస్ డెల్టా హెచ్ బై RT. అంటే సపోజ్ నేను ప్రస్తుతానికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని K అని తీసుకోండి, రూల్ కదా. K ఈక్విలిబ్రియం వేరు, రేట్ కాన్స్టెంట్ వేరు. సపోజ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1 తీసుకుందాం. టెంపరేచర్ T1 దగ్గర తీసుకొని మనకు ఇఫ్ K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు if equilibrium constant is K1, if K equilibrium K1 అనుకుందాం, అప్పుడు K1 is equal to ఏంటవుద్దంటే K1 is equal to AF by AB into E పవర్ మైనస్ డెల్టా హెచ్ బై RT అవుతుంది. E పవర్ మైనస్ డెల్టా హెచ్ బై RT. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు వైపులా లాగదం అప్లై చేస్తే ln K1 is equal to ln AF by AB
ln AF ln AB ఈజ్ ఈక్వల్ టు ln A ప్లస్ ln B కదా. సో ప్లస్ ఇప్పుడు మైనస్ డెల్టా ln e పవర్ మైనస్ డెల్టా హెచ్ బై ఆర్టీ ఉంది. ln అంటే టు ద బేస్ సి, కాబట్టి ఇదంతా క్యాన్సిల్ అవుద్ది. సపోజ్ అప్పుడు ఏంటవుద్దంటే అప్పుడు మైనస్ డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ 1 మైనస్ డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ 1/T1 అనుకుందాం. లాగర్థం బేసిక్స్ ln e పవర్ x ఈజ్ ఈక్వల్ టు x కదా అలా. సో ln K2 అనుకుందాం. ln టెంపరేచర్ T. సో టెంపరేచర్ T2 తీసుకోండి. మనకు టెంపరేచర్ T2 దగ్గర ఎలా జరుగుతుంది చూద్దాం. టెంపరేచర్ T2 దగ్గర ఇఫ్ K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు K2 అనుకుంది. K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు K2 అవుద్ది. సో K2 ఈజ్ ఈక్వల్ టు ఏంటవుద్దంటే AF బై AB ఇంటూ నేను ఎందుకు తీసుకుంటాను ఇక్కడ AF బై AB ఇక్కడ AF బై EB అంటే అరిహీనియస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే నేను ఏని ఏం చేసుకున్నాను అంటే అరిహీనియస్ ఫ్యాక్టర్ని టెంపరేచర్తో పాటు చేంజ్ అవ్వదని చెప్పాం. కాబట్టి ఏ అండ్ ఈఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అని అరిహీనియస్ చెప్పాడు. కానీ రూల్గా అది కరెక్ట్ కాదు, కానీ అరిహీనియస్ తీసుకుంటారు. సో AF బై AB ప్లస్ అందుకు ఇది చేంజ్ చేయలేదు ఇక్కడ. సో సారీ. సో AF బై AB ఇంటూ e పవర్ మైనస్ డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ 1/T2. e పవర్ మైనస్ డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ T2. ఇప్పుడు ఒకసారి రెండు వైపులా లాగర్థం అప్లై చేస్తాం అనుకో. లాగర్థం తీసుకుంటే ln K2 ఈజ్ ఈక్వల్ టు ln AF బై AB ప్లస్ మైనస్ డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ 1/T2 అవుతుంది. సో ఇది 1 అనుకుని లేదా ఇది 2 అనుకుంటున్నాం. సో ln K2 మైనస్ K1 అవుతుంది. ln K2 మైనస్ K1 అంటే ln K2 బై K1. సో ln K2 మైనస్ K1 ఈజ్ ఈక్వల్ టు ln ఇదొక పని చేద్దాం. దీన్ని K ఫార్వర్డ్ అనుకుందాం. రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్, ఇది రేట్ కాన్స్టెంట్ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ తీసుకున్నాం. సారీ. సో ln K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అవుద్ది. తర్వాత డెల్టా హెచ్ బై ఆర్ ఇది తీసేటప్పుడు ఇది ఏంటవుతుంది, ఇది ప్లస్ అవుద్ది. డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ 1/T1 మైనస్ 1/T2. ఈ ఈక్వేషన్నే ఏంటంటారంటే వాంట్ హాఫ్ ఈక్వేషన్ అని అంటారు. ఈ ఈక్వేషన్ని వాంట్ హాఫ్ ఈక్వేషన్ అని అంటారు. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఎలా చేంజ్ అవుతుందో అని చెప్పారు. ఇది క్వాంటిటేటివ్లీ హౌ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజెస్ విత్ టెంపరేచర్ క్వాంటిటేటివ్లీ ఈజ్ గివెన్ బై వాంట్ హాఫ్. అంటే ln K2 బై K1 అంటే K1 అనేది రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T1, K2 అనేది రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T2. ఆ రియాక్షన్లో డెల్టా హెచ్ ఉంది, ఆర్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని అంటారు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా చెప్తారో చూద్దాం. సో ln K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై ఆర్ ఇంటూ 1/T1 మైనస్ 1/T2. కావాలంటే మనం దీన్ని చేంజ్ చేయొచ్చు, లాగర్థంలో మార్చచ్చు. ln x ఈజ్ ఈక్వల్ టు 2.303 log x అనుకుని ఆ 2.303 తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి. చూడండి, సపోజ్ ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తాం.
ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఏంటవుద్దంటే, సపోజ్ ఎజ్యూమ్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అనుకుందాం. T2 గ్రేటర్ దాన్ T1 అంటే 1/T2 ఈజ్ లెస్ దాన్ 1/T1 అవుద్ది. సో 1/T2 మైనస్ 1/T1 ఈజ్ లెస్ దాన్ 0 అవుద్ది. దెన్ 1/T1 మైనస్ 1/T2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇది పాజిటివ్ అవుద్ది. సపోజ్ ఫర్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ తీసుకుందాం. ఫర్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ పాజిటివ్. డెల్టా హెచ్ అనేది పాజిటివ్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్. డెల్టా హెచ్ పాజిటివ్ కదా, కాబట్టి ఇది పాజిటివ్, ఈ వాల్యూ మొత్తం పాజిటివ్, రేట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ పాజిటివ్, కాబట్టి టోటల్గా ln K2/K1 ఏంటవుద్దంటే గ్రేటర్ దాన్ 0 అవుద్ది. ln K2/K1 గ్రేటర్ దాన్ 0. 0 అంటే ఏంటి? ln 1 కదా, కాబట్టి ln K2/K1 ఈజ్ గ్రేటర్ దాన్ ln 1 కదా. సో K2/K1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1. K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1. K2 అంటే రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T2, K1 అంటే రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T1. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T2, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T1. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎండోథెర్మిక్ రియాక్షన్ అయిందనుకో. సో ఎండోథెర్మిక్ రియాక్షన్స్ కేసులో ఏం జరుగుతుందంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏంటవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజెస్ K రేట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే నెక్స్ట్ K ఇంక్రీజెస్ దట్ ఈస్ K ఈక్విలిబ్రియం ఇంక్రీజెస్, దట్ ఈస్ extent of reaction alpha increases. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎందుకు ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది? K ఏం చెప్తుంది? K మోర్ హై వాల్యూ ఆఫ్ K ఉందనుకో. హై వాల్యూ ఆఫ్ K ఉంటే ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంటే ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువగా ఉంది అంటే ఆ రియాక్షన్ ఏం జరుగుతుందంటే చాలా ఫాస్ట్ అనమాట. జాగ్రత్త వినాలి. ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ ఉందంటే రియాక్షన్ ఫాస్ట్ స్లో అని తెలియదు మనకి. ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ వేరు, ఫాస్ట్ స్లో వేరు. ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఏం చెప్తుంది? ఎంత అమౌంట్ రియాక్టెంట్ ప్రోడక్ట్గా మారుతుందో చెప్తుంది తప్ప అది స్లోగా జరుగుతుందా ఫాస్ట్గా జరుగుతుందా అటువంటి గురించి అసలు డిస్కస్ చేయదు. అది స్లోగా ఫాస్ట్గా జరుగుతుంది అని ఎవరు చెప్తారు? కైనెటిక్స్ అనే లెసన్లో మనం డిస్కస్ చేస్తాం, కెమికల్ కైనెటిక్స్లో స్పీడ్ ఎలా ఉందామని. ఓన్లీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ప్రోడక్ట్ ఫామ్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది అని చెప్తున్నాం అంతే. ఫాస్ట్ స్లో అనే మాటనే మనం డిస్కస్ చేయట్లేదు, జాగ్రత్త వినాలి. అది సో ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఆర్ ఫేవర్డ్ విత్ హై టెంపరేచర్. అదేవిధంగా చూడండి, ఫర్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్కి వచ్చామనుకో. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్కి వస్తే టెంపరేచర్ ఏం చేస్తుందో చూద్దాం. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్లో ln ఆల్రెడీ ఈక్వేషన్ నాకు తెలుసు కదా, ln K2/K1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా H/R ఇంటూ 1/T1 మైనస్ 1/T2. చూడండి, డెల్టా హెచ్ అంటే మనకి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో 1/T1 మైనస్ 1/T2 ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా, ఇది మారదు కదా, పాజిటివ్.
ఆర్ వాల్యూ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ పాజిటివ్. డెల్టా హెచ్ వాల్యూ ఏంటి? నెగిటివ్ అయినా కాదు చెప్పండి. డెల్టా హెచ్ నెగిటివ్. సో ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ అంతా మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏంటవుతుంది? lnK2/K1 లెస్ దాన్, అది నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే lnK2/K1 ఈజ్ లెస్ దాన్ 0 వస్తుంది. అంటే దీన్ని బట్టి ఇది ln1 కదా, ఆల్రెడీ నీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు చెప్పాం కదా. సో K2 ఈజ్ లెస్ దాన్ K1. K2 ఈజ్ లెస్ దాన్ K1. K2 అంటే ఏంటి? మ్యాథ్స్ కాదు, అసలు K2 దేని రిప్రజెంట్ చేస్తే తెలియాలి. K2 అంటే ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్ T2. K1 అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్ T1 అండ్ T2 గ్రేటర్ దాన్ T1. అంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో ఏం జరుగుతుందో చూడండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో ఏంటవుతుందంటే, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఈక్విలిబ్రియం, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే K ఈక్విలిబ్రియం వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే K ఈక్విలిబ్రియం డిక్రీజ్ అవ్వడం అంటే దాని మీనింగ్ అంటే నువ్వు టెంపరేచర్ని పెంచితే ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఏంటైపోద్ది? తగ్గిపోద్ది. అంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో నువ్వు టెంపరేచర్ పెంచితే ఏం జరిగిపోతుంది? ప్రోడక్ట్ ఫామ్ అయ్యే టెండెన్సీ తగ్గుతుంది. అంటే ఫైనల్గా నేను కంక్లూజన్ చెప్తాను. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ ఆర్ favored with low temperature. Exothermic reactions are favored by low temperature. Exothermic reactions అనేవి లో టెంపరేచర్తో ఫేవర్ అవుతాయి. ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఆర్ ఫేవర్డ్ బై హై టెంపరేచర్. అంటే హై టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అనేవి బాగా ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ లెస్ టెండెన్సీ టు ఫామ్ ప్రోడక్ట్. అంటే తక్కువ టెంపరేచర్ ఉన్న దగ్గరే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ ఎక్కువ ప్రోడక్ట్. అంతే తప్ప టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా అనేది మనం ఎక్కడ డిస్కస్ చేయట్లేదు. జనరల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రియాక్షన్ రెండు, ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఫాస్ట్నెస్ ఇంక్రీజ్ అవుద్ది. అంటే స్లోగా జరగడమా ఫాస్ట్గా జరగడం అనేది టెంపరేచర్ గ్యారంటీ డిసైడ్ చేస్తుంది. ఎక్కువ టెంపరేచర్ ఇస్తే రెండు రియాక్షన్స్ ఫాస్ట్గా జరుగుతాయి. కానీ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్కి టెంపరేచర్ ఎక్కువ ఇస్తే ఫాస్ట్గా జరుగుతుంది, కానీ ప్రోడక్ట్ ఫామ్ అయ్యే టెండెన్సీ మాత్రం తగ్గిపోద్ది. అది మీరు మనసులో ఉంచుకోవాలి. అంతేగాని టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది కదా, ఫాస్ట్ ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది, అది కాదు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ప్రోడక్ట్ అనేది ఎగ్జోలో తగ్గిపోద్ది, కాకపోతే ఫాస్ట్నెస్ పెరుగుతుంది. అది తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం మీద క్యాటలిస్ట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ జనరల్లీ క్యాటలిస్ట్ 2 టైప్స్, పాజిటివ్ క్యాటలిస్ట్, నెగిటివ్ క్యాటలిస్ట్. కానీ నెగిటివ్ క్యాటలిస్ట్ని ఇన్హిబిటర్ అంటాం. మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ అనే చాప్టర్లో ఆ క్యాటాలిసిస్ వాటన్నిటి గురించి ఉంటుంది. కానీ క్యాటలిస్ట్ అంటే ఇక్కడ నేను తీసుకుంటానంటే పాజిటివ్ క్యాటలిస్టే తీసుకుంటాను. క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేస్తుంది. క్యాటలిస్ట్ డిక్రీజెస్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే సినిమా టికెట్ని తగ్గించేస్తుంది. సినిమా టికెట్ కాస్ట్ మీకు ఐడియా ఉంది కదా, కొన్ని రోజుల ముందు ఒకలా, కొన్ని రోజుల తర్వాత ఒకలా. అదేవిధంగా క్యాటలిస్ట్ యూజ్ చేసేటప్పుడు తగ్గించేస్తుంది. క్యాటలిస్ట్ని యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తారు. సో యాక్టివేషన్ ఎనర్జీని ఎప్పుడు తగ్గించిందో రియాక్షన్ కొంచెం స్పీడప్ అవుద్ది. సో బట్ క్యాటలిస్ట్ cannot affect
కే ఈక్విలిబ్రియం అంటే దాని మీనింగ్ ఏంటి? ఈక్విలిబ్రియంని అది చేంజ్ చెయ్యదు. అంటే కెటలిస్ట్ యూజ్ చేసినా కెటలిస్ట్ యూజ్ చేయకపోయినా ఈక్విలిబ్రియం ఇంతకుముందు ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర ఫామ్ అయిందో అదే కాన్సన్ట్రేషన్ దగ్గర ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం, రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ఇలాగ ఉన్నాయనుకుందాం. సపోజ్ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ఇలాగ ఉన్నాయి. సపోజ్ ఇది 4 moles 8 moles 4 moles 8 moles ఇలా ఉన్నాయనుకుందాం. కెటలిస్ట్ నువ్వు యూజ్ చేసినా యూజ్ చెయ్యకపోయినా ఈక్విలిబ్రియం అనేది ఇక్కడ ఉందా లేదా చెప్పు టైంతో పాటు. సపోజ్ టైం 2 seconds దగ్గర ఈక్విలిబ్రియం ఫామ్ అయిందనుకో, 3 seconds దగ్గర అయినా 4 seconds దగ్గర అయినా 5 seconds దగ్గర అయినా రియాక్టెంట్ ప్రోడక్ట్ ఇది 4 moles ఉంటుంది, ఇది 8 moles ఉంటుంది, ఇది 4 moles ఉంటుంది, ఇది 8 moles ఉంటుంది, ఇది 4 moles అంటే మారట్లేదు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈక్విలిబ్రియం ఉంది. అంటే ఈక్విలిబ్రియం అంటే నువ్వు రియాక్షన్ అనేది చేస్తే కెటలిస్ట్ యూజ్ చేసినా చెయ్యకపోయినా ఇదే ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది. కాకపోతే సపోజ్ ఇది ఒక 6 seconds దగ్గర వచ్చింది అనుకుందాం. 6 seconds దగ్గర ఎలా ఉందనుకుందాం. ఒక్క నిమిషం. సపోజ్ మనకి ఈక్విలిబ్రియం 6 seconds దగ్గర ఫామ్ అయింది అనుకుందాం. అదేవిధంగా 7 seconds దగ్గర అలాగే ఉంటుంది, 8 seconds దగ్గర అలాగే ఉంటుంది. అయితే కెటలిస్ట్ యూజ్ చేసావనుకో ఇవేం మారవు. ఇది 4 moles ఉంటుంది, ఇది 8 moles ఉంటుంది, ఇది 4 moles ఉంటుంది, ఇది 8 moles. ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ ఏం మారవు, లేదా ప్రెజర్స్ మారవు, అవే మారవు. కానీ ఇక్కడ 6 seconds దగ్గర వచ్చే ఈక్విలిబ్రియం ఈసారి ఏం జరుగుతుందంటే 3 seconds దగ్గర అలా వస్తుంది. అంటే కెటలిస్ట్ ఏం చేస్తుంది? టైంని డిక్రీజ్ చేస్తుంది తప్ప ఈక్విలిబ్రియం యొక్క కాన్సన్ట్రేషన్స్ని ఏం చేంజ్ చేయట్లేదు. అంటే నువ్వు కెటలిస్ట్ యూజ్ చేసినప్పుడు ఇలాగ వచ్చింది, కెటలిస్ట్ యూజ్ చేయకపోతే ఇలాగ వస్తుంది వితౌట్ కెటలిస్ట్. కానీ ఇక్కడ కూడా ఇది వచ్చేది 4 moles 8 moles 4 moles 8 moles ఇలాగా వస్తుంది. ఇదేం మారదు. అది కెటలిస్ట్ యొక్క రోల్. అంటే రియాక్షన్ స్పీడప్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప అదేం కెటలిస్ట్ అనేది చేంజ్ చేయదు వాటిని. అర్థమవుతుంది అనుకుంటాను. చూడు, అయితే కెటలిస్ట్ ఎలా యాక్ట్ చేస్తా ఒకసారి చూద్దాం. అంటే యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. సపోజ్ మనకి ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ ఎలా ఉంది. ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ వితౌట్ కెటలిస్ట్ అనుకుంది. వితౌట్ కెటలిస్ట్ సపోజ్ x యూనిట్స్ తగ్గించింది అనుకుందాం కెటలిస్ట్. ఈఏ ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ ఎక్స్ అవుతుంది విత్ కెటలిస్ట్ అంటే యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించింది. తర్వాత ఈఏ ఆఫ్ బ్యాక్వర్డ్ వితౌట్ కెటలిస్ట్ అనుకున్నాం. వితౌట్ కెటలిస్ట్ ఈఏ ఆఫ్ దీని ఈఏ డాష్ అనుకున్నాం. ఈఏ డాష్ ఆఫ్ ఫార్వర్డ్. సపోజ్ EA dash is equal to EA dash of backward is equal to EA of backward minus X without catalyst. ఇది with catalyst. ఒకసారి మనం అర్థం చేసుకుంటే కెటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. ఇక్కడ ఎంత తగ్గించింది? ఎక్స్ యూనిట్స్ తగ్గించింది. సేమ్ అంతే అమౌంట్ ఇక్కడ కూడా తగ్గిస్తుంది వితౌట్ కెటలిస్ట్. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత ఎక్స్టెంట్కి తీసుకెళ్ళిందో బ్యాక్వర్డ్ రియాక్షన్ని కూడా అంత ఎక్స్టెంటే తగ్గుతుంది. అందుకే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజ్ రాదు. అంటే కెటలిస్ట్ యూజ్ చేయడం వలన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు, ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వదు. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో K equilibrium also cannot change with catalyst. Catalyst యూజ్ చేయడం వలన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్లో చేంజ్ రాదు. అది ఇప్పుడు చూద్దాం.
పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్ తీసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ కోఆర్డినేట్ తీసుకుంటే సపోజ్ ఏదో ఒక రియాక్షన్ తీసుకుందాం. సపోజ్ నేను కెటలిస్ట్ యూజ్ చేశాను అనుకుందాం. ఇది వితౌట్ కెటలిస్ట్ అనుకుందాం. వితౌట్ కెటలిస్ట్. ఇది విత్ కెటలిస్ట్. విత్ కెటలిస్ట్ ఇది x యూనిట్స్ని తగ్గించింది అనుకుంది. అయితే ఇది EA ఆఫ్ ఫార్వర్డ్, EA డాష్ ఆఫ్ ఫార్వర్డ్ అనుకుందాం. ఇది EA ఆఫ్ బ్యాక్వర్డ్, ఇది EA డాష్ ఆఫ్ బ్యాక్వర్డ్. చూద్దాం. అయితే ఇప్పుడు చూద్దాం. వితౌట్ క్యాటలిస్ట్ ముందు రాస్తాను. సో KF ఈజ్ ఈక్వల్ టు AF ఇంటూ E పవర్ మైనస్ EA ఆఫ్ ఫార్వర్డ్ బై RT అనుకుందాం. రేట్ కాన్స్టెంట్. ఇప్పుడు KF డాష్ అనుకుందాం. సపోజ్ KF డాష్ ఈజ్ ఈక్వల్ టు AF ఇంటూ E పవర్ మైనస్ EA ఆఫ్ ఫార్వర్డ్ మైనస్ X బై RT. ఇదేంటిది? వితౌట్ క్యాటలిస్ట్. ఇదేంటిది? విత్ క్యాటలిస్ట్. సో KF డాష్ బై KF చేసాం మనం. సో దీన్ని ఒకసారి చూస్తే AF ఇంటూ E పవర్ మైనస్ EA ఆఫ్ ఫార్వర్డ్ బై RT, EA ఆఫ్ ఫార్వర్డ్ బై RT ఇంటూ E పవర్ X బై RT. దీన్ని KF డాష్ అనుకుందాం. సిమిలర్లీ KB డాష్ తీసుకుందాం. KB డాష్ ఈజ్ ఈక్వల్ టు AB ఇంటూ E పవర్ మైనస్ ఒక్క నిమిషం AF ఇంటూ E పవర్ మైనస్ EA ఆఫ్ ఫార్వర్డ్ బై RT అంటే ఏంటవుద్ది? KF కదా. సో KF డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది KF కదా, KF ఇంటూ E పవర్ X బై RT. టెంపరేచర్ ఏం చేంజ్ అవ్వలేదు. తర్వాత సిమిలర్లీ KB డాష్ ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ E పవర్ X బై RT. సో KF డాష్ బై KB డాష్ అంటే K ఈక్విలిబ్రియం కదా. K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు KF బై KB అని. సో మనం కెటలిస్ట్ యూజ్ చేస్తాం అనుకో. KF డాష్ బై KB డాష్ కట్టామనుకో. KF డాష్ బై KB డాష్ కట్టు. KF డాష్ బై KB డాష్ ఏంటవుతుంది చూడు. KF ఇంటూ E పవర్ X బై RT, KB ఇంటూ E పవర్ X బై RT. ఇది క్యాన్సిల్ అయింది అనుకో. KF బై KB కదా. అంటే KF బై KB అంటే సపోజ్ ఇది K ఈక్విలిబ్రియం డాష్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ K ఈక్విలిబ్రియం డాష్ అంటే విత్ కెటలిస్ట్ కదా. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ కెటలిస్ట్. ఇది మళ్ళీ దేనికి ఈక్విలిబ్రియం చూడండి. KF బై KB అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వితౌట్ కెటలిస్ట్. వితౌట్ కెటలిస్ట్ అంటే ఫైనల్గా ఏం జరిగింది చూడండి. K ఈక్విలిబ్రియం డాష్ ఈజ్ ఈక్వల్ టు K ఈక్విలిబ్రియం అయింది. K ఈక్విలిబ్రియం డాష్ ఈజ్ ఈక్వల్ టు K ఈక్విలిబ్రియం అంటే
ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వితౌట్ కెటలిస్ట్ అండ్ విత్ కెటలిస్ట్. కెటలిస్ట్ యూజ్ చేసినా కెటలిస్ట్ యూజ్ చేయకపోయినా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఒకలా ఉంది, చేంజ్ అవ్వలేదు. అంటే ఈక్విలిబ్రియం మీద కెటలిస్ట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. కాకపోతే కెటలిస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది, ఈక్విలిబ్రియం ఫాస్ట్గా ఎటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో వీ విల్ గో టు సైమల్టేనియస్ ఈక్విలిబ్రియం. Generally, suppose if we take in a container R1 solid, ఒక సాలిడ్ అనేది డికంపోజ్ అవుతుంది అనుకుందాం. డికంపోజ్ అయ్యి ఇది B గ్యాస్ ప్లస్ C గ్యాస్ అలాగ ఇచ్చింది అనుకుందాం. వేరే కంటైనర్లో R2 సాలిడ్ అనేది ఇది B గ్యాస్ ప్లస్ D గ్యాస్ అనేది ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సపోజ్ ఇనీషియల్గా ఇది ఎంతో కొంత అమౌంట్ ఉంది, ఏ మోల్ పెర్ లీటర్, ఏ మోల్స్ ఉందనుకుందాం. సో కొంత టైం అయిన తర్వాత టైం t=0 దగ్గర ఇది ఏ ఉందనుకుందాం. ఇది కంటైనర్ 2లో ఇలా డికంపోజ్ అవుతుంది అనుకుందాం. కంటైనర్ 2 ఇప్పుడు ఈ రెండింటిని వేరే కంటైనర్లో తీసుకుందాం. కంటైనర్ 3లో తీసుకుందాం. ఇది కంటైనర్ 1. సో ఇప్పుడు సేమ్ ఇదే రెండు రియాక్షన్స్ని కూడా ఈ కంటైనర్లో చేస్తామనుకుందాం. R1 సాలిడ్ B గ్యాస్ ప్లస్ C గ్యాస్ R2 సాలిడ్ B గ్యాస్ ప్లస్ D గ్యాస్ ఎలా ఉందనుకో. అంటే ఈ రియాక్షన్ ఎక్స్టెంట్ ఎక్కడ ఎక్కువ ఉందా మనం అబ్జర్వ్ చేస్తాం అనుకో. సో ఈ రియాక్షన్లో సపోజ్ ఏ మోల్స్ రియాక్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఏదో B మోల్స్ రియాక్ట్ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ కంటైనర్లో ఏ రియాక్షన్ జరుగుతుందో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుని వేరే కంటైనర్లో తీసుకోండి సపోజ్. అంటే ఈ రియాక్షన్ ఇండివిజువల్గా చేసాం, ఈ రియాక్షన్ ఇండివిజువల్గా చేసాం డికంపోజిషన్ని. ఇప్పుడు థర్డ్ కంటైనర్లో ఈ రెండింటిని కలిపి రియాక్షన్ చేసాం. అప్పుడు ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ మీద ఎలా చేంజ్ వస్తుందో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది ఏ మోల్స్ సాలిడ్ యొక్క యాక్టివిటీ ఉండదు, ఇనీషియల్గా ఇది జీరో అని తీసుకుందాం. ఈ యాక్టివిటీ ఆఫ్ సాలిడ్స్ లిక్విడ్స్ 1 కాబట్టి దీంతో మనకు పెద్దగా సంబంధం లేదు. సపోజ్ ఇక్కడ ఇది ఎక్స్ మోల్స్ ఏ మోల్స్ నుండి ఇవి ఎక్స్ మోల్స్ వచ్చాయనుకో,
సి కూడా ఎక్స్ మోల్సే వస్తుంది, ఎందుకంటే 1:1 స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియోలో ఉన్నాయి. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకో, సపోజ్ ఇది వై మోల్స్ వచ్చిందనుకో, ఇక్కడ ఇదేదో బి మోల్స్ సంథింగ్ ఉంది, ఇది వై మోల్స్ ఫామ్ అయింది ఇనీషియల్గా. సపోజ్ ఇది బి మోల్స్ ఉందనుకుందాం, ఇనీషియల్గా ఇది 0 0, ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి సాలిడ్ యొక్క యాక్టివిటీ మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని నేను రిప్రజెంట్ చేయట్లేదు. సపోజ్ ఇది వై మోల్స్, ఇది వై మోల్స్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు రియాక్షన్స్ని తీసుకుని ఇక్కడ నేను చేస్తాను, సేమ్ కంటైనర్లో తీసుకుందాం. సేమ్ కంటైనర్లో తీసుకుంటే ఏం జరుగుతుందంటే, సపోజ్ ఇది ఏ మోల్స్, ఇది బి మోల్స్ తీసుకున్నాం. సేమ్ కంటైనర్లో ఒకే కంటైనర్లో తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఇది ఎక్స్ మోల్స్ ఫామ్ అయింది అనుకుందాం, లేదా ఇది బి ప్లస్ డి కాకుండా బి తీసుకుందాం. సేమ్ కంటైనర్లో ఇప్పుడు R1 నుండి ఇది ఎంత వచ్చింది అమౌంట్, ఇది ఎక్స్ మోల్స్ వచ్చింది. సి ఎంత వస్తుంది, ఎక్స్ మోల్స్. సపోజ్ R2 నుండి కూడా బి వస్తుంది, అది ఎన్ని మోల్స్ వస్తుందంటే వై మోల్స్. ఇక్కడ ఇది ఎన్ని మోల్స్ వచ్చిందంటే వై మోల్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే రెండు రియాక్షన్స్ని ఒకే కంటైనర్లో తీసుకునేటప్పుడు ఇది సి అనేది ఇది ఎక్స్ మోల్స్ ఫామ్ అయింది, ఇక్కడ బి ఇక్కడ ఎక్స్ మోల్స్, ఇక్కడ వై మోల్స్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది వై మోల్స్, ఇది ఎక్స్ మోల్స్ అంటే ఇండివిజువల్గా ఈ రియాక్షన్ వేరే వేరేగా జరుగుతాయి, కానీ కంటైనర్ మొత్తం మీద ఉండే బి అమౌంట్ ఎంత ఉందని అడిగాడు అనుకో. అంటే ఈ ఈక్విలిబ్రియం సైమల్టేనియస్గా జరుగుతున్నాయి, కానీ కంటైనర్ మొత్తం మీద బి తీసుకుంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఎంత చెప్పాలంటే ఎక్స్ ప్లస్ వై, దీన్ని కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ దాన్ని కూడా యాడ్ చేయాలి, వై ప్లస్ ఎక్స్ అని యాడ్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను. ఇండివిజువల్గా చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు దీని నుండి వచ్చే ఎక్స్ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అంటే కంటైనర్లో ఉండే బి ఎంత ఉందో చూసుకోవాలి. కంటైనర్లో ఉండే బి ఎంత ఉంది, ఇది ఎక్స్ ప్లస్ వై, ఇది కూడా ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సపోజ్ మనకి ఇక్కడ దీని యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇస్తాడు మనకి. సపోజ్ దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏదో, ఇది సాలిడ్ కార్డ్, దీని అందరూ ఎలా ఉంచండి. సో దీని ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ డైరెక్ట్గా వేస్తాను. సపోజ్ దాని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏదో పార్షియల్ ప్రెజర్స్ ఇచ్చాడు, ఈ పార్షియల్ ప్రెజర్స్ అనుకుందాం, KP1 అనుకుందాం. KP1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 కాబట్టి. KP2 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఎగ్జామ్లో మెయిన్గా అయానిక్ ఈక్విలిబ్రియంలో, అంటే అయానిక్ ఈక్విలిబ్రియం రావడానికి ఇది ఒక బేసిస్. అయానిక్ ఈక్విలిబ్రియం చాలా ఎక్కువ మోడల్స్ వస్తాయి. ఆ మోడల్స్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ HCl pH ఉంది. HCl pH క్యాలిక్యులేట్ చేసేటప్పుడు HCl డెకంపోజ్ అవుద్ది, HCl కూడా అయనైజ్ అవుద్ది, H2O కూడా H+ ఇస్తుంది. ఎప్పుడు H+ని కన్సిడర్ చేయాలి, ఎప్పుడు H+ కాన్సన్ట్రేషన్ వాటర్ నుండి కన్సిడర్ చేయాలి, అవన్నీ కూడా రావాలంటే ముందు సైమల్టేనియస్ ఈక్విలిబ్రియం రావాలి. అంటే రెండు ఈక్విలిబ్రియం జరుగుతాయి అక్కడ, HCl నుండి H2O నుండి. సో మనకు ప్రాబ్లమ్స్లో KP1 వాల్యూ KP2 వాల్యూ ఇస్తాడు. KP1 KP2 వాల్యూస్ ఇస్తాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అంటే KP1 ఇంటూ KP2 క్యాలిక్యులేట్ చేస్తాం అనుకో. KP1 ఇంటూ KP2 క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ KP2 వాల్యూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై అనుకుందాం. వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు మనకి ఏంటవుద్దంటే ఇది ఎక్స్ ప్లస్ వై, సపోజ్ KP1 ప్లస్ KP2 ఎక్స్ ప్లస్ వై ఇంటూ సరే ఇది కామన్ తేడా,
సో KP1 ఇంటూ KP2 మనం చూసుకోమంటే KP1 ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ X ప్లస్ వై, X ప్లస్ వై ఇంటూ KP2Y ప్లస్ XY సరిపోయింది. సో ఎగ్జామ్లో X ప్లస్ వై ఇంటూ X, Y ప్లస్ X ఇంటూ Y వీటిని సొల్యూషన్ చేసి మనం X ప్లస్ వై వాల్యూ క్యాలిక్యులేట్ చేసి, సో X ప్లస్ వై వాల్యూ బేస్ చేసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి X వాల్యూ Y వాల్యూ వస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం మనం. A gives rise to ఏంటంటే if initially A is added at 2 atmosphere, A gas, B gas ప్లస్ C గ్యాస్ ఇనీషియల్గా ఏ ఒక్కటే కంటైనర్లో ఉందట, 2 atmosphere ఇలా ఉంది. ఈక్విలిబ్రియంకి వచ్చింది. ఈక్విలిబ్రియంలో సపోజ్ X మోల్స్ రియాక్ట్ అయ్యి అనుకుందాం, 2 మైనస్ X అవుతుంది. తర్వాత ఏంటంటాడు, C గివ్స్ రైజ్ టు D అని అంటాడు, C గివ్స్ రైజ్ టు 2D అని అంటాడు. C గివ్స్ రైజ్ టు 2D అంటే కంటైనర్లో తీసుకుందాం, C గివ్స్ రైజ్ టు 2D. C గివ్స్ రైజ్ టు 2D అంటే ఏం జరుగుతుంది చూడండి. అంటే ముందు A యాడ్ చేశాడు, తర్వాత దాంట్లో C యాడ్ చేశాడు. C యాడ్ చేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ C ఉంది కదా కొంత అమౌంట్లో, CX అనేది యాడ్ చేశాడు. అంటే ఇది ఈక్విలిబ్రియం ఇంకా రాలేదు అనుకుందాం. సపోజ్ ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే Cలో కొన్ని మోల్స్ రియాక్ట్ అయ్యి అనుకుందాం. ఇది X మైనస్ వై అయితే ఇది 2Y అవుతుంది. ఎందుకంటే ఇది 1 మోల్ అయితే ఇది 2 మోల్ కాబట్టి ఇది X మైనస్ వై 2Y. అంటే కంటైనర్ మొత్తం అంటే ఏంటి అడుగుతాను తర్వాత చూడండి. A ఈజ్ యాడెడ్ అట్ 2 atmosphere అండ్ టోటల్ ప్రెజర్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ 3.5 అన్నాడు. టోటల్ ప్రెజర్ అంటే C వలన చూడండి, Cలో కొంత అమౌంట్ లాస్ అయింది. సో C అనేది C నుండి కొంత అమౌంట్ లాస్ అయింది అంటే X మైనస్ వై. ఇదంతా కూడా ఒకే కంటైనర్లో జరుగుతుంది, అంటే సైమల్టేనియస్ ఈక్విలిబ్రియం ఉంది. కాకపోతే C అంటే ఇక్కడ ఏది కామన్గా ఉంది, C. అంటే ఈ C యొక్క అమౌంట్, C యొక్క పార్షియల్ ప్రెజరు ఈ X ఒక్కట, ఇక్కడ X తీసుకోకూడదు ఈక్విలిబ్రియం చెప్పేటప్పుడు, Xతో పాటు మైనస్ వై. అంటే ఎందుకంటే C కంటైనర్లో ఉండే C ఎంత ఉందో చూసుకోవాలి. కంటైనర్లో ఉండే C ఏంటి, ఇది X మైనస్ వై, ఇది కూడా ఏంటవుతుంది X మైనస్ వై అవుతుంది. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటన్నారు వాళ్ళు, A is added and at equilibrium if initially A is added at 2 atmosphere, at equilibrium and total pressure is 3.5. ఈక్విలిబ్రియం దగ్గర టోటల్ ప్రెజర్ ఎంత ఉందంటాడు, ఇది ఈక్విలిబ్రియం దగ్గర ఉండే టోటల్ ప్రెజర్. ఈక్విలిబ్రియం దగ్గర ఉండే టోటల్ ప్రెజర్ తీసుకుంటే 2 మైనస్ X ప్లస్ X ప్లస్ X minus y. X something is missing in the problem, I will see. A is at equilibrium. A is and at equilibrium PC is equal to PD అని ఇచ్చాడు. It is given at equilibrium PC is equal to PD అని ఇచ్చాడు. PC is equal to PD అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ C is equal to పార్షియల్ ప్రెజర్ ఆఫ్ D అన్నాడు. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ C ఎంత అన్నాడు, ఇది గివెన్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ C అంటే X మైనస్ వై. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ D ఎంత అవుతుంది చెప్పండి, 2Y. సో X is equal to ఏంటి అవుతుంది, దీన్ని బట్టి మనకి 3Y అవుతుంది. X is equal to 3Y. ఆ తర్వాత ఏంటన్నాడు చూడండి, అండ్ టోటల్ ప్రెజర్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ 3.5 అన్నాడు. టోటల్ ప్రెజర్ అట్ ఈక్విలిబ్రియం అంటే P టోటల్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు వాడు, 3.5 అంటాడు. 3.5 అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ A అవ్వాలి. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ A 2 మైనస్ X, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ B X, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ C ఎంత ఉంది చూడండి, ప్లస్ X మైనస్ వై. చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇది యాడ్ చేస్తారు, ఆ రెండు యాడ్ చేయకూడదు. టోటల్ కంటైనర్లో ఉండే C X మైనస్ వైయే, 2X మైనస్ వై కాదు.
ఇక్కడ ఈ సి ఉంది, ఇక్కడ కూడా అదే సి ఉంది, కాబట్టి 2 × x - y అయితే ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. x - y పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డి 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3.5 అవుతుంది. అంటే 3.5 కదా, ఇప్పుడు x క్యాన్సిల్ అయింది అనుకో, y - x 2y అని y + x ఈజ్ ఈక్వల్ టు 1.5 అవుతుంది. చూడండి 2y - y y + x ఈజ్ ఈక్వల్ టు 3.5 1.5. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మనకు చెప్పండి, 3y. సో y + 3y ఈజ్ ఈక్వల్ టు 1.5 అంటే 3/2 కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 4y ఈజ్ ఈక్వల్ టు 3/2. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3/8 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3y, x ఈజ్ ఈక్వల్ టు 3y అంటే 9/8 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3y అంటే y వాల్యూ 3/8 కాబట్టి ఇది 9/8 అవుతుంది. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అడుగుతాడు. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కావాలంటే ఏం చేయాలి మనం, KP1 ఈజ్ ఈక్వల్ టు x × x - y బై 2 - x వేయాలి కదా. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటవుతుందంటే KP1 ఈజ్ ఈక్వల్ టు KP1 ఈజ్ ఈక్వల్ టు x × x - y బై 2 - x. సిమిలర్లీ KP2 ఈజ్ ఈక్వల్ టు 2y బై x - y అవుతుంది. అంటే x వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎంత వచ్చింది, ఇది 9/8. x - y 9/8 - 3/8 6/8. దీని అంతటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి KP1 అండ్ KP2 వాల్యూస్ అనేవి వస్తాయి.